చోడులు వెలనాటి నెల్లూరు రేనాటి వెలనాటి చోడులు వెలనాటి చోడుల రాజవంశ స్థాపకుడు ఎవరు? మొదటి గోంకరాజు. వెలనాటి చోడుల రాజధాని ఏది? చందవోలు. వెలనాటి చోడుల కాలంలో రాజభాష ఏది? సంస్కృతం. వెలనాటి చోడుల కాలంలో ప్రధాన రేవు పట్టణాలు: 1 మోటుపల్లి, 2 ఘంటసాల. పిఠాపురం శాసనం ప్రకారం వెలనాటి చోడుల వంశ మూలపురుషుడు ఎవరు? మల్ల. వెలనాడు అనగా కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతం. పిఠాపురం శాసనం వేయించినది ఎవరు? వెలనాటి పృథ్వీశ్వరుడు. కులోత్తుంగ చోళుడు షట్సహస్ర ఆంధ్ర మండలాధిపతి అనే బిరుదు ఏ వెలనాటి చోళుడికి ఇచ్చాడు? మొదటి గోంకరాజు. వెలనాటి చోళ మొదటి గోంకరాజు భార్య ఎవరు? సబ్బాంబిక. మొదటి గోంకరాజు కుమారుడు ఎవరు? వెలనాటి కులోత్తుంగ రాజేంద్ర చోళుడు. వెలనాటి చోళులలో గొప్పవాడు ఎవరు? రెండవ గోంకరాజు. రెండవ గోంకరాజు యొక్క సైనిక విజయాల గురించి రాసిన గ్రంథం ఏది? మంచన కేయురాబాహు చరిత్ర. రెండవ గోంకరాజు కుమార్తె పేరు ఏమిటి? మైలమ్మదేవి. రెండవ గోంకరాజు తన కుమార్తె అయిన మైలమ్మదేవిని ఎవరికిచ్చి వివాహం చేశాడు? అలుగురాజు. రెండవ గోంకరాజు కుమారుడు ఎవరు? రెండవ చోడ రాజేంద్రుడు. రెండవ చోడ రాజేంద్రుడు కుమారుడు ఎవరు? మూడవ గోంకరాజు. పల్నాటి యుద్ధం ఏ వెలనాటి చోడ పాలకుని కాలంలో జరిగింది? మూడవ గోంకరాజు. వెలనాటి కులోత్తుంగ చోడవంగరాజు అనే నామమును ధరించిన వాడు రెండవ గోంకరాజు. మూడవ గోంకరాజు కుమారుడు ఎవరు? పృథ్వేశ్వరుడు. సామాజిక సాంస్కృతిక పరిస్థితులు: వెలనాటి చోడుల యుగంలో ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం. వెలనాడు చోడుల కాలంలో పలనాడు ఏ పంటకు ప్రసిద్ధి? మిరప, పత్తి. వెలనాటి చోళ యుగంలో తమిళ దేశం నుంచి చాలామంది బ్రాహ్మణులు ఆంధ్రదేశం వచ్చి స్థిరపడ్డారు. అయితే వారిని ఏమని పిలుస్తారు? ద్రావిడ బ్రాహ్మణులు. కర్ణాటకలో బసవేశ్వరుడు స్థాపించిన మతం వీరశైవ మతం. ఆరాధ్య శైవం అనే మతాన్ని స్థాపించింది ఎవరు? పండితారాధ్య మల్లికార్జునుడు. ఆరాధ్య శైవ మత గ్రంథాలు పండితత్రయం అనగా 1 శ్రీపతి, 2 మల్లికార్జున, 3 మంచెన. ఆరాధ్య శైవ మత గ్రంథాల ప్రకారం సిద్ధత్రయం అనగా 1 రేవణ, 2 మరుల, 3 ఏకోరామ. ఆరాధ్య దైవ మత గ్రంథాల ప్రకారం ఆచార్యత్రయం అనగా 1 శ్రీకంఠాచార్య, 2 హరదత్తాచార్య, 3 భాస్కరాచార్య. పండితారాధ్య మల్లికార్జునుడు ఎక్కడ జన్మించాడు? ద్రాక్షారామం. పండితారాధ్య మల్లికార్జున తల్లి గౌరాంబ తండ్రి ఎవరు? భీమన పండితుడు. తమిళ దేశంలో శ్రీ వైష్ణవ మతాన్ని స్థాపించింది ఎవరు? రామానుజాచార్యుడు. బ్రహ్మనాయుడు. ఆంధ్రదేశంలో వీర వైష్ణవ ఉద్యమ కారకులు ఎవరు? బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడికి ప్రేరణ ఎవరు? రామానుజాచార్యుడు. బసవేశ్వరుని వీరశైవ మతం వలన ఏ కులం కొత్తగా అవతరించింది? తైలంగులు. రామానుజాచార్యుడి వైష్ణవ మతం కారణంగా ఏ మతం కొత్తగా పుట్టినది? సాతాని. బ్రహ్మనాయుని లక్ష్యం ఏమిటి? కుల వ్యవస్థ లేని సమాజ నిర్మాణం. కుల వ్యవస్థ నిర్మూలనకు బ్రహ్మనాయుడు అనుసరించిన విధానం ఏమిటి? చాపకూడు. చాపకూడు అనగా అర్థం ఏమిటి? అందరినీ ఒక దగ్గరికి పిలిచి సమాన హోదాలో భోజనం పెట్టడం. బ్రహ్మనాయుడు వీర వైష్ణవ మతం వలన ఏ మతం కొత్తగా ఆవిర్భవించింది? 1 వెలమ, 2 మాలాదాసరి. బ్రహ్మనాయుడు చెన్నకేశవ దేవాలయాలు ఎక్కడ నిర్మించాడు? 1 మాచర్ల, 2 మార్కాపురం. బ్రహ్మనాయుడు ఎవరు కుమారుడు? దొడ్డనాయుడు. బ్రహ్మనాయుడి కుమారుడు ఎవరు? బాలచంద్రుడు. బాలచంద్రుని భార్య పేరు ఏమిటి? మాంచాల. బ్రహ్మనాయుడి ఆయుధం పేరు ఏమిటి? కుంతలం. పల్నాటి యుద్ధం. పల్నాటి యుద్ధం ఎక్కడ జరిగింది? కారంపూడి. పల్నాటి యుద్ధంలో పెదమలిదేవరాజు సేనాధిపతి ఎవరు? బాలచంద్రుడు. పలనాటి యుద్ధం ఎవరి కాలంలో జరిగింది? 1 మూడవ గోంకరాజు, 2 రుద్రదేవుడు.
పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది? మలిదేవుడు కోళ్ళ పందాలలో తన రాజ్యం పోగొట్టుకుని 7 సంవత్సరాలు ప్రవాసం చేయవలసి వచ్చింది. ఈ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తన రాజ్యాన్ని ఇవ్వమంటే నలగాముడు తిరస్కరించాడు. పల్నాటి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? పెదమల్లి దేవరాజు, నలగామ రాజు వీరిద్దరి మధ్య జరిగింది. పల్నాటి యుద్ధంలో నాగమ్మ ఎవరి పక్షాన ఉంది? నలగామ రాజు. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మలిదేవుడు. పల్నాటి యుద్ధంలో మలిదేవరాజు చివరి సేనాధిపతి ఎవరు? కాలచూరి కొమ్మన. పల్నాటి నలగామ రాజు ఏ వంశానికి చెందిన వ్యక్తి? హైహాయ. నలగామ రాజు రాజధాని ఏది? గురజాల. పెదమల్లి దేవుని రాజధాని ఏది? మాచర్ల. పల్నాటి యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 3 రోజులు. పల్నాటి యుద్ధంలో విజయం ఎవరిని వరించింది? నాగమ్మ నలగామ రాజు. బ్రహ్మనాయుడు ఎక్కడ మరణించాడు? గుత్తికొండ బిలం. పల్నాటి నాగమ్మ స్వగ్రామం ఏది? చిట్టగామలపాడు. పల్నాటి నాగమ్మ దేవాలయాలు ఎక్కడ కలవు? దామాలపాడు. నెల్లూరు చోడులు. నెల్లూరు చోడుల రాజధాని ఏది? నెల్లూరు లేదా విక్రమసింహపురి. నెల్లూరు చోడుల వంశస్థాపకుడు తెనుంగ బిజ్జన. నెల్లూరు చోడులలో ఎవరికి నల్లసిద్ధి అనే పేరు కలదు? మొదటి మనుమసిద్ధి. నెల్లూరు తెలుగు చోడులందరిలో గొప్పవారు ఎవరు? చోడతిక్కన. చోడతిక్కనకు తిక్కభూపతి అనే మరొక పేరు కూడా కలదు. అయితే అతని బిరుదులు: 1 అభినవ భోజ, 2 కవి సార్వభౌమ, 3 భాషాభిమాని. కాకతీయ గణపతి దేవునితో కలిసి వెలనాటి పృథ్వీశ్వరుని తుదముట్టించింది ఎవరు? చోడతిక్కన. 2వ మనుమసిద్ధి బిరుదు ఏమిటి? వీరగండ గోపాలుడు. 2వ మనుమసిద్ధి ఆస్థాన కవి ఎవరు? తిక్కన. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఎవరికి అంకితమిచ్చాడు? 2వ మనుమసిద్ధి. తిక్కనను 2వ మనుమసిద్ధి ఆస్థానానికి ఎవరు పంపాడు? గణపతి దేవుని. గణపతి దేవుని సేనాని సామంత భోజుడు ఏ యుద్ధంలో విజయగండ గోపాలుడిని ఓడించి 2వ మనుమసిద్ధికి రాజ్యంను అప్పగించాడు? పలైయూరు యుద్ధంలో. అక్కన్న బయ్యన్నలు ఏ నెల్లూరు చోడుల రాజులను ఎదిరించారు? 2వ మనుమసిద్ధి. ముత్తుకూరు యుద్ధంలో 2వ మనుమసిద్ధిని వధించి నెల్లూరు రాజ్యంను ఆక్రమించింది ఎవరు? జటావర్మ సుందర పాండ్యుడు. విక్రమసింహపురమని ఏ నగరాన్ని అంటారు? నెల్లూరు నగరాన్ని. రేనాటి చోడులు. రేనాటి చోడుల మూల పురుషుడు ఎవరు? నందివర్మ. రేనాటి చోడులు పరిపాలించిన ప్రాంతం రేనాడు ఏది? కడప, కర్నూలు, చిత్తూరు. నందివర్మ కుమారుడు ఎవరు? ధనుంజయ వర్మ. మొట్టమొదటి తెలుగు శాసనమైన కల్లమల్ల శాసనం వేయించిన రాజవంశం ఏది? రేనాటి చోడులు. మొట్టమొదటి తెలుగు శాసనమైన కల్లమల్ల శాసనం క్రీస్తు 575లో వేయించినది ఎవరు? ధనుంజయ వర్మ. నందివర్మ మనవడు మహేంద్ర విక్రమవర్మ బిరుదులు: 1 ముదిత శిలాక్షర, 2 నవరామ. పొట్లదుర్తి శాసనం వేయించినది ఎవరు? పుణ్యకుమారుడు. 2వ తెలుగు శాసనం అయిన ఎర్రగుడిపాడు శాసనంను వేయించినది ఎవరు? పుణ్యకుమారుడు. ధ్వరద గతిరగడ గేయ పద్ధతిలో పుణ్యకుమారుడు వేయించిన శాసనం ఏది? మాలిపాడు. రేనాటి చోడులందరిలో గొప్పవాడు ఎవరు? పుణ్యకుమారుడు. ప్రీవియస్ బిట్స్. ఆంధ్రలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు? ఆన్సర్ బ్రహ్మనాయుడు. పల్నాడు బ్రహ్మనాయుడు ఈ కింది తత్వవేత్తలలో ఎవరికి నిర్దిష్ట అనుచరుడు? రామానుజాచార్య. పల్నాటి యుద్ధమునకు కారణం? నాగమ్మ. ఆంధ్రలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారెవరు? బసవుడు. బసవేశ్వరుడు ఏ మతానికి చెందినవాడు? వీరశైవం. ఈ కింది వారిలో సిద్ధత్రయానికి చెందని వారిని గుర్తించుము. ఉద్భట, రేవణ, మరుల, ఏకోరామ. ఈ 3 సిద్ధత్రయానికి చెందినవారు. ఉద్భట అనేవారు చెందనివారు. తెలుగులో తొలి శాసనం
కల్లమల శాసనం. తొలి తెలుగు శాసనాన్ని జారీ చేసిన వారు రేనాటి చోడులు. ప్రాచీన కాలంలో నెల్లూరు ప్రాంతంను ఏమని పిలిచేవారు? పాకనాడు. ప్రాక్టీస్ బిట్స్. వెలనాటి చోడుల రాజధాని ఏది? చందవోలు. వెలనాటి చోడులలో గొప్పవాడు ఎవరు? రెండవ గోంకరాజు. రెండవ గోంకరాజు తన కుమార్తె అయిన మైలమ్మదేవిని ఎవరికిచ్చి వివాహం చేశాడు? అలుగురాజు. వెలనాటి చోళ యుగంలో తమిళ దేశం నుంచి చాలా మంది బ్రాహ్మణులు ఆంధ్రదేశం వచ్చి స్థిరపడ్డారు. అయితే వారిని ఏమని పిలుస్తారు? ద్రావిడ బ్రాహ్మణులు. చాపకూడు అనగా అర్థం ఏమిటి? అందరినీ ఒక దగ్గరికి పిలిచి సమాన హోదాలో భోజనం పెట్టడం. నెల్లూరు చోడుల వంశస్థాపకుడు తెనుంగ బిజ్జన. రెండవ మనుమసిద్ధి ఆస్థాన కవి ఎవరు? తిక్కన. ముత్తుకూరు యుద్ధంలో రెండవ మనుమసిద్ధిని వధించి నెల్లూరు రాజ్యంను ఆక్రమించినది ఎవరు? జటావర్మ సుందరపాండ్యుడు. రేనాటి చోడుల మూల పురుషుడు ఎవరు? నందివర్మ. రెండవ తెలుగు శాసనం అయిన ఎర్రగుడిపాడు శాసనమును వేయించినది ఎవరు? పుణ్యకుమారుడు. రేనాటి చోడులలో గొప్పవాడు ఎవరు? పుణ్యకుమారుడు.